ఖమ్మం జిల్లా భద్రాచలంలో ఇడ్లీలో బొద్దింక బయటపడింది. అల్పాహారం తిందామని హోటల్కి వెళ్లిన ఇడ్లీ ఆర్డర్ చేసి ఇచ్చిన ఇడ్లీని తినేందుకు ప్రయత్నించగా బొద్దింకను గమనించారు కస్టమర్లు. దీంతో హోటల్ యజమానిపై కస్టమర్లు గొడవకు దిగారు. ఈ ఘటన భద్రాచలం ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా ఉన్న రాఘవేంద్ర టిఫిన్ సెంటర్లో చోటు చేసుకుంది. అధికారులు సరైన తనిఖీలు చేయకుండా వదిలేయడం వల్లే హోటల్లో యజమానులు సరైన నాణ్యత ప్రమాణాలు పాటించడం లేదని కస్టమర్లు తెలుపుతున్నారు. పవిత్రమైన భద్రాచలం పుణ్యక్షేత్రంలో భోజనం ధరలు కూడా ఆకాశాన్ని అంటే విధంగా ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ హోటల్పై గతంలో అనేక ఫిర్యాదులున్నా సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవడంలో నిర్లక్ష్యం వహిస్తున్నారని ఆరోపించారు.